తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కు సర్వం సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 123 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధం చేసింది. ఈ లెక్కింపు కారణంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీగా పోలీసులను మోహరించారు. దాదాపు 12,000 మంది పోలీసులను అందుకు వినియోగించుకోనున్నారు. ఇక కౌంటింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. సాయుధ బలగాలు, క్విక్ రెస్పాన్స్ టీమ్స్ తో కౌంటింగ్ కేంద్రాల వద్ద నిఘాను పెంచారు. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఇందుకు సంబంధించిన అప్డేట్ ఏంటి? తెలంగాణలో జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఉదయం 8 గంటల కంటే ముందస్తుగానే ఏజెంట్లు సంబంధించిన అభ్యర్థులు కూడా కౌంటింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ఇక్కడ పూర్తి స్థాయిలోని భారీ బందోబస్తు కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించడం జరిగింది. దీంతో పాటు కౌంటింగ్ ఏజెంట్లతో పాటు సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా తమ కేటాయించిన బస్సులలో జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే ముందస్తుగానే ఆ పోలింగ్ కేంద్రాల వద్దనైతే భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనకు పూర్తిగా కౌంటింగ్ ప్రక్రియ అయిపోయేంత వరకు భారీ బందోబస్తు ఉంటుంది. ఇక్కడ 144 సెక్షన్ తో పాటు అభ్యర్థులకు కానీ అక్కడ ఉన్న ఏజెంట్లకు కానీ కేటాయించిన సీట్లోనే ఉండాల్సి ఉంటుంది. డెలివరీగా ఎవరైతే వస్తూ ఉంటారో వారికి ఇతర సీట్ కేటాయించుకొని అక్కడ ఉండాల్సి ఉంటున్న పరిస్థితి. అయితే ఓవరాల్ గా తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్న క్రమంలో తెలంగాణ ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు సీసీ కెమెరాల ద్వారా పూర్తిగా అప్డేట్ చేస్తూ ఎప్పటికైతే సమాచారాన్ని మాత్రము అప్డేట్ చేస్తూ ఎలక్షన్ కమిషన్ కూర్చు ప్రతి 1 అవర్ ఒకసారి చెప్పడం జరుగుతుంది. ఆ వార్డులకు సంబంధించిన కార్పొరేటర్కి సంబంధించినటువంటి అన్ని డివిజన్లకు కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ సమాచారాన్ని అయితే ఎలక్షన్ కమిషన్ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. అయితే శ్రీనివాస్, చెప్పండి, ఇప్పటివరకు చేసిన కౌంటింగ్ లో ఏ పార్టీకి ఎక్కువ ఓట్స్ వచ్చాయనుకోవచ్చు? ఇప్పుడు వరకు జరిగినటువంటి కౌంటింగ్ సంబంధించిన ప్రక్రియ కొనసాగుతున్న క్రమంలో ఇంకా ఫలితాలు 8ంటికి మాత్రమే స్టార్ట్ అయినటువంటి పరిస్థితి. ఇంకా దాన్ని డివైడ్ చేస్తున్నారు. ఇంకా ఫలితాలకు మొదటి వద్ద ఫలితాలు కూడా ప్రకటించడం అయితే ఇంకా స్టార్ట్ కాలేదు. తిరిగి 9ంటికి మొదటి విడత ఫలితాలు రిలీజ్ చేస్తారు. అప్పుడు కానీ టోటల్ గా ఏ పార్టీకి ఎన్ని వార్డులు వచ్చినాయి దీనికి సంబంధించిన వివరాలు అయితే తెలవనుంది. మానస. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.